ఎలా అనిపించింది బ్రో రాజా సాబ్? కంప్లీట్ గా బిలో యావరేజ్ అనిపించింది, కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. సో ఆయన స్టార్ట్అప్ ని వాడుకొని హై బడ్జెట్ లో తీసారనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. కంప్లీట్ గా ఇది 100% మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే మనం ఒక వింటేజ్ డబల్స్ వన్ చూద్దామని ఎక్స్పెక్ట్ చేస్తామో దాని వరకు 100% న్యాయం చేసినా సరే ఒక స్టోరీ దీని వరకు 100% న్యాయం చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మన ప్రభాస్ గారి నుంచి క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ హాస్పిటల్ వచ్చింది, దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేస్తామని చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడని సీక్వెన్స్ అయితే పడింది ఆయనకి. బట్ ఇదేంటంటే జనానికి చాలా వరకు అర్థం కాదు. మనకి 10 years బ్యాక్ ఏదైతే 191 లో ఒక సీన్ వచ్చిందో అలాంటి సీన్స్ కొన్ని రిపీట్ చేశారు. అక్కడ మన జనాలు యాక్సెప్ట్ చేయలేదు, ఎక్కువ యాక్సెప్ట్ చేయరు. సో దాని వల్ల కంప్లీట్ గా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే ఒక జోకర్ రిఫరెన్స్ తీసుకొని ఒక ఎండింగ్ ఇచ్చుకున్నారో అది చాలా సింపుల్ గా చెప్పారు. చూసేవాళ్ళంతా జోకర్లు మీకు నైట్ కాల్ తిప్పుతానని చెప్పినట్టు తప్ప ఆ సినిమాకి అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోయిన్స్ ఏదైతే ఉందో ఒక హర్రర్ ఫ్యాంటసీలో అన్నెసరీగా వాళ్ళు ఇరికించేసి అన్నెసరీగా రొమాంటిక్ ట్రాక్ అని లేదంటే ఒక ఏదో ఫ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా సాంగ్స్ పట్టుకొని చాలా చిరాగా అనిపించింది. హీరోయిన్ ట్రాక్ కూడా అసలు ఏం లేదు, ఓన్లీ వన్ మ్యాన్ షో. ఆయన మొత్తం ఆయన మ్యాజిక్ తో నటించే తప్ప ఆయన తప్ప ఏం లేదు. సినిమాలో పెట్టకూడదు అలా చూస్తారు. జనరల్ ఏంటంటే ట్రైలర్ నార్మల్ గా వచ్చి సినిమాలో ఏదైనా కొత్తగా పెట్టుంటే చాలా సపోర్ట్ అవుతుంది. బయటకు వచ్చినప్పుడు బాబా ఏం బాగుంది అనుకుంటాం. బట్ అలాంటి ఛాన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ అన్నింటిలో ముసలి సీన్ చాలా లేపారు, ఓల్డేజ్ సీన్ చాలా లేపారు, చాలా బాగుంటుంది. సవాల్ వేస్తున్నారు, లోపలికి వచ్చేసరికి సీన్స్ లేపేస్తారు. సో దాని వల్ల కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్. ఇంకొకటి మనకి జోకర్ కూడా ఏదో సినిమాలు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈవెన్ ట్రైలర్ తమిళ కూడా జోకర్ పెట్టారు. అది కూడా సినిమా లేకుండా బయటకు వచ్చినప్పుడు చూసే వాళ్ళు జోకర్ లో అని ఎంటర్టైన్ చెప్పాడు. రాజాసాబ్ 1 దానికి సంబంధం లేదని అన్నారు. ఉండదు, 1 కి సంబంధం కూడా కాదు, అసలు 2 ఉంటుంది సినిమా. అంటే చిరంజీవి గారు ఈసారి డామినేషన్ 300 కోట్లు కాదు 400 కోట్లు కొడతాడు. రాజపూడి మాస్ చూపిస్తాడు. సినిమా ఓవరాల్ చూసుకుంటే హీరో చూస్తుంటే ఒక రీక్రియేట్ అనిపించింది. అంటే మధ్యలో కొంచెం బాగున్నా సరేనా హీరో ఉన్నాడు కదా బోరింగ్ అనిపించలేదు సినిమా పరంగా చూసుకుంటే. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండగ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా. సాంగ్స్ నచ్చి సాంగ్ కొట్టుకున్నా అదొకటి. స్టార్టింగ్ రాజా ఈ ఫ్యాన్ సూపర్ సాంగ్స్ 5 సాంగ్స్ కూడా బాగా అనిపించాయి. కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, రొమాన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి సినిమాలు. ఓవరాల్ గా చూసుకుంటే మధ్యలో కొన్ని పాయింట్ ఆఫ్ చిన్న ల్యాగ్ తప్పితే అన్ని సినిమా ఓవరాల్ గా బాగుంది. ఇక మారుతి గారికి గుడి కట్టదు కదా. నేను ఈరోజు వెళ్తున్నాను మారుతి గారి జిల్లా దగ్గరికి. అప్పుడు సార్ నా పేరు వయసు ఇలా కనిపిస్తలేదు. ప్రభాస్ 1 man షో మూవీ చాలా బాగుంది. లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఉంది మూవీ, కానీ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ స్టోరీ. ప్రభాస్ ఒక హారర్ మూవీ ఫస్ట్ టైం చేసిండు ప్రభాస్, చాలా బాగుంది మూవీ. కామెడీ టైమింగ్ చాలా బాగుంది తెలుసా. అసలు కొన్ని డైలాగ్స్ వస్తలేవు, స్పాంటేనియస్ స్మాల్ డైలాగ్స్ ఉంటాయి అనమాట. చాలా బాగున్నాయి ఆ డైలాగ్స్. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, మిగతాదంతా ల్యాక్ అనిపించింది. బట్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది. బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదంటే సినిమా అయితే పర్లేదు చూడొచ్చు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం కొంచెం బాగుంది. బట్ ఫస్ట్ 1 hour మాత్రం అసలు బాగాలేదు. ఫ్యాన్స్ కి అయితే మాత్రం బాగుంటది. బట్ రేటింగ్ వస్తే యావరేజ్ రేటింగ్ ఇవ్వచ్చు. మరీ అంత కాదు, బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది, గ్రాఫిక్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్. అసలు 300 కోట్లు 400 కోట్లు ఎందుకు నాట్ అప్ టు ద మార్క్. అసలు గ్రాఫిక్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్. ప్రభాస్ రేంజ్ అయితే ఇది కాదు. వెళ్దాం, దీంతో పాటు మేము కూడా వస్తాం, మనం అందరూ వెళ్దాం, రండి. మేము కూడా రెడీ. ప్రభాస్ అనుకున్న రేంజ్ ఇది, కానీ ఆయన చూపించిన రేంజ్ ఇది. గ్రాఫిక్స్ కున్న రేంజ్ అసలు సెట్ కాలేదన్న. సాంగ్స్ కానీ 300 కోట్లు పెట్టి అసలు ఆ గ్రాఫిక్స్ కి 300 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఒక షాట్ ఉంటది, బస్ మీద ఎక్కుతాడు ప్రభాస్, ఫేస్ ఎక్కడే ఉంటది, మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కిపోతే ఇంకా బాగా మరి ఇంకేమనుకోదమ్మా. మరీ అలా కాదు, కామెడీ బాగుంది, చూడొచ్చు సినిమా. బట్ నాట్ ఎక్స్పెక్ట్ అప్ టు ద మార్క్ అయితే లేదు. అంటే మనం ఇమాజిన్ చేసుకున్నంత ఒక ప్రభాస్ ఫ్యాన్ గా, లేకపోతే మనం ఒక జెన్యూన్ మూవీ లవర్ గా వెళ్తాం కదా, మనం చేసుకున్నంతగా అయితే లేదు. వెయిట్ చేయాలన్నా, ఇంకా ప్రభాస్ అన్ని మళ్ళీ చూడాలంటే వెయిట్ చేయాలి. హాస్పిటల్ సీను నరాలు దిగేసేయాలి, అందరి నరాలు దిగిపోతాయి. లేదన్నా, వింటేజ్ మోడ్ ప్రభాస్ చెప్తున్నా కదా,
అసలు అన్న నట విశ్వరూపం ఇస్తారు ఇందులో. ఆ హాస్పిటల్ సీన్ లా మెంటల్ వేసిపోతే ఒక్కొక్కైనా పీక్స్ అన్న. మారుతి నుంచి ఒక డిఫరెంట్ లెవెల్, ఇది డిఫరెంట్ అంటే డిఫరెంట్ లెవెల్. ఏ పాన్ ఇండియా స్టార్ ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకో ఒక పీక్స్ లో స్టేజ్ ఉన్నప్పుడు. ఓన్లీ ప్రభాస్